समस्त दोष निवारणार्थम उत्तर द्वारा दर्शनम लक्ष्मी वेंकटेश्वर सहित प्रवेशम कड़प पूजनम अहम करिष्ये मी गोत्रानु प्रलेखन मनस्कुनि अनन्य अस्माकं सह कुटुंबस्य सबान्धवस्य सबातृकस्य क्षेम स्थैर्य वीर्य विजय अभय आवाहयामि असंसर्पयामि पादयोत्पादं सर्पयामि हस्तार्पणं सर्पयामि मुखे आचमनीयनाथ सहस्रार
వైకుంఠ ఏకాదశి పర్వకాలే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత మంగళ నీరాజు దీపం సందర్శయామి అత ధ్యానం వినామేంద్రదేశం ననాథ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగననిభం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలేన నియోగభృత్యామలక్ష్యం వందే విష్ణుం భోగహరం సర్వలోకైకనాథం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః మంగళమహ నీరాజన దీపం సందర్శయామి వెంకటేశాయ వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభవతో నభవిష్యతి. మాది చేంగల్ గ్రామము. నేను నంబి శ్రీనివాస్ అర్చకులం. ఇక్కడ వంశపారంపర్య అర్చకులము. లింబాద్రిగుట్ట మా యొక్క ఇరవేల్పు. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వకాలం లోపల ఈ పర్వకాలాన్ని పురస్కరించుకుని చేంగల్ నివాసులైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి స్వామివారికి అంగరంగ వైభవంగా ఈ ధనుర్మాస కార్యక్రమాలు మా చేంగల్ గ్రామంలో జరుగుతాయి. మరీ ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి ఉత్తర ద్వారదర్శనమైనటువంటి ఇక్కడ ప్రత్యేకత. మరి ఈ ముక్కోటి ఏకాదశి యొక్క పర్వకాలం యొక్క ఆంతర్యం ఏమిటి? ఎందుకు మనం ఈ ముక్కోటి ఏకాదశిని ఇంత ప్రసిద్ధంగా భావించాలి అంటే, మురా అనేటువంటి ఒక రాక్షసుని స్వామివారి యొక్క కేశముల నుంచి వచ్చినటువంటి ఒక రాక్షసు వాళ్ళను ఏకాదశి అనేటువంటి ఒక వనిత ఆ మురా అనేటువంటి రాక్షసుని చంపడం జరిగింది. ఆ స్వామివారి యొక్క కేశముల నుంచి ఉత్పన్నమైనటువంటి ఆ కన్య ఏదైతే ఉందో ఆ కంటకుడైనటువంటి మురా అనే రాక్షసుని సంహారం చేసినందువల్ల లోకకంటకుడు అయినటువంటి మురా రాక్షస సంహారం తర్వాత ప్రజలంతా ఆనందోత్సవాలు ఉన్న సందర్భం లోపల ఈ ఏకాదశి అనేటువంటి కన్య ఒక వరం కోరుతుంది. అమ్మా, నువ్వు ఒక కాలకంటకుడైనటువంటి ఆ రాక్షసుని చంపినందుకు నీకు ఏ వరం కావాలి కోరుకో అన్నప్పుడు ఈ పౌష్యమాసంలో వచ్చేటువంటి నాకు ఒక ప్రత్యేకమైనటువంటి తిథిని ఏర్పాటు చేయండి. ఆ తిథి ఏకాదశి. ఎవరైతే ఈ ఏకాదశి మనకు నెల లోపల 2 సార్లు వస్తుంది, శుక్లపక్ష ఏకాదశి, బహుళపక్ష ఏకాదశి. ఈ సంవత్సర పర్యంతమందు ఈ ఏకాదశి ఎవరైతే ఉపవాసం ఉండి స్వామివారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తారో, విష్ణుమూర్తి యొక్క నామాన్ని లేదా శివుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తారో వాళ్ళు పరమపదానికి వెళుతారు అనేటువంటి యొక్క అనుగ్రహాన్ని ఆ ఏకాదశి అనేటువంటి కన్య స్వామివారి నుంచి పొందుతుంది. ఈ సందర్భంగా ఆ మురా అనేటువంటి రాక్షసుడు ఈ రోజున చంపడం జరిగింది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశికి సమస్తమైనటువంటి దేవతలు ఆ హర్షధ్వానాల మధ్య ఇప్పుడు రాబోయేది మనకు సంక్రమణం, ధనుర్ సంక్రమణం. అంటే సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశికి ప్రవేశించేటువంటి పుణ్యమైనటువంటి పర్వకాలము. అందుగురించే దీన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసంలో మొట్టమొదటి వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. అంటే 3 కోట్ల దేవతలందరూ కూడా ఆ స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి ఎదురు చూస్తూ ఉంటారు ఈ రోజుల కొరకు. ఎవరైతే ఆ ముక్కోటి మనం కదా ఎట్లయితే ద్వార దర్శనంకు వేయించేసి లైన్లు తిరిగి ద్వారాలు తిరిగి స్వామివారి దర్శనం కొరకు నిలబడ్డామో, వైకుంఠంలో కూడా బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ వైకుంఠం ద్వారా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తిరుగుతారు. ఇక్కడ వైకుంఠంలో బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎవరైతే ఆ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని లక్ష్మీ సమేతంగా ఉన్నటువంటి ఆ పాలకడిలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుంటారో వాళ్లకు సాక్షాత్తు 3 కోట్ల జన్మంలో ఉన్నటువంటి పుణ్యం అయితే వస్తుందో ఆ పుణ్యాన్ని మనకు ఆ స్వామివారు ప్రసాదిస్తారు. కాబట్టి యావత్ భారతదేశం అంతా కూడా
వైష్ణవాలయాలైతేనేమి శైవాలయాలైతేనేమి కూడా అద్భుతమైనటువంటి రీతిలో ఈ ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి స్వామివారు దర్శించుకుంటారు భక్తులు. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా నివృత్తి కావడానికి ఆ స్వామివారి దర్శనాన్ని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని మనం దర్శించుకున్నట్టయితే సకల పాపాలు నివృత్తి కలుగుతాయనేటువంటి వేదం చెప్పినటువంటి సారాంశము. ఈ వేదంలో ఉన్నటువంటి విధంగా మరి మీ చైంగల్ గ్రామం లోపల విశేషంగా ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా జరిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చైంగల్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతాయి. ఎందుకంటే ధనుర్మాసంలో మొదలు స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి గోదా కళ్యాణం వరకు కూడా సుమారు ఉదయం 5:30కే ఒక 500 మంది గుళ్ళోకి వచ్చేసి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకునేటువంటి సాంప్రదాయం గత 20 సంవత్సరాలుగా వస్తుంది. ఈ సందర్భంగా ఈ స్వామివారి యొక్క కైంకర్యాలు ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతాయి. స్వామివారికి విశేషమైనటువంటి బంగారు వెండి ఆభరణాలతోటి స్వామివారిని దివ్యంగా అలంకరణ చేస్తాము అర్చకులము. కాబట్టి ఈ సందర్భంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చైంగల్ గ్రామము చుట్టుపక్కల ప్రసిద్ధి పొంది ఈ ఉత్తర ద్వారదర్శనానికి బారులు తీరి ఉన్నారు. అంతేకాకుండా రేపు ద్వాదశి పారణ అంటే చుట్టుపక్కల గ్రామాలంతా కూడా ఏకాదశి ఉపవాసాన్ని స్వచ్ఛందంగా పాటిస్తారు. రేపు ఇక్కడ ఉదయం 7 నుంచి 7:30 వరకు సుమారు ఒక 3,000 మందికి ఇక్కడ అన్నదానం భోజనం జరుగుతుంది. 8 వరకు ఆ భోజన కార్యక్రమం పూర్తవుతుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాలస్తులందరూ కూడా ఏకాదశి ఉపవాసం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ స్వామివారి ప్రసాదం తీసుకొని తరిస్తారు. కాబట్టి ఈ ఏకాదశి ఇంత అద్భుతమైనటువంటి ఈ మహత్తు గల ఏకాదశిని సంవత్సర పర్యంతం కూడా ఒక్కసారి ఉపవాసం ఈరోజు మనం చేస్తే 3 కోట్ల జన్మములో ఉన్నటువంటి మన రాబోయే జన్మలలో కూడా చేసినటువంటి పుణ్య ఫలితము ఈ 3 కోట్ల ఏకాదశి ఉపవాసం వల్ల లభిస్తుంది. కాబట్టి భగవద్బంధువులందరూ కూడా విధిగా ఈ యొక్క రోజున కేవలము చేతగాని వాళ్ళు మాత్రమే పండు ఫలాలు తినాలి, కానీ యువకులు మాత్రం ఖచ్చితంగా కేవలము నీరు లేదా తాగి ఉండవలసిందిగా కోరుతున్నాము. ఈ ఉపవాసం అనేటువంటిది మన యొక్క శారీరానికి దృఢానికి చక్కగా పనిచేస్తుంది. సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయింది. కాబట్టి అందరూ కూడా ఏకాదశి ఉపవాసం ప్రారంభించి ఈ 3 కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారి సంపూర్ణ కృపాకటాక్షాలు పొందగారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీ వెంకటరమణ గోవిందా గోవింద.